బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా బదర్ మదీనా ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్ ను బస్సు ఢీకొట్టడంతో స్పాట్ లోనే 42 మంది మృతి చెందారు. వీరిలో 20 మంది మహిళలు ఉండగా 11 మంది చిన్నారులు ఉన్నారు. ఎక్కువగా వీరిలో హైదరాబాద్ వాసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా బదర్ మదీనా ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకరును బస్సు ఢీకొట్టడంతో స్పాట్ లోనే 42 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అయితే వీరిలో 20 మంది మహిళలు ఉన్నారు. 11 మంది చిన్నారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎక్కువ వీరిలో హైదరాబాద్ వాసులు ఉన్నట్లుగానే తెలుస్తోంది. మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. బస్సు వద్ద ప్రమాదం జరిగిన చోట ఎంత తీవ్రతతో, అంటే డీజిల్ ట్యాంకర్ కాబట్టి ఫుల్ ట్యాంక్ తో వస్తుందేమో, మొత్తం తీవ్రంగా మంటలు చెలరేగుతున్న విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. పవన్ కుమార్, సౌదీ అరేబియాలో బస్సు మక్కా నుండి మదీనాకు వెళ్తుండగా డీజిల్ ట్యాంకర్ ను ఢీకొని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఎక్కువగా హైదరాబాద్ వాసులు ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇప్పటి వరకు అక్కడి అధికారులు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు? అర్ధరాత్రి సమయంలో దాదాపుగా 1.5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా మక్కాలో తమ ప్రత్యేక ప్రార్థనలు మక్కా దర్శించుకొని అక్కడ ప్రార్థనలు చేసిన తర్వాత అక్కడి నుంచి మదీనా వెళ్తున్న సమయంలో ముఫ్రిహట్ అనే ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగినట్లుగా తెలుస్తుంది. యాక్సిడెంట్ జరిగిన వెంటనే అందరూ కూడా సజీవ దహనమయ్యారు. ఇందులో కేవలం ఆ డీజిల్ ట్యాంకర్ డ్రైవర్ మాత్రమే ప్రాణాలతో ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం 42 మంది ఉమ్రా అక్కడికి వెళ్ళిన వీళ్ళందరూ కూడా మృత్యువాత పడ్డారు. ఇందులో 20 మంది మహిళలతో పాటు 11 మంది చిన్నారులు ఉన్నట్లుగా తెలుస్తుంది. వీళ్ళందరూ హైదరాబాద్ యాత్రికులే వీళ్ళందరూ అని తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అధికారులు అక్కడ వీళ్ళు ఎవరు ఏంటి అనేది గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు. ముఫ్రిహత్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ట్యాంకర్ను వెనుక నుంచి వచ్చే బస్సు ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. వీళ్ళందరూ ప్రమాదం జరిగిన సమయంలో అందులో ఉన్న యాత్రికులందరూ కూడా నిద్రలో ఉన్నారు. దాంతో వాళ్ళందరూ కూడా అగ్నికి ఆహుతైన పరిస్థితి. ప్రస్తుతం హజ్ హౌస్లో అయితే స్పెషల్ ఇది పెట్టారు, కౌంటర్ పెట్టారు. ఎవరెవరు వెళ్ళారు, వీళ్ళందరూ హైదరాబాద్ నుంచి ఎప్పుడు బయలుదేరి వెళ్ళారు, ఎప్పుడు తిరిగి రావాల్సి ఉంది, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది. జరిగిన ఘోర దుర్ఘటన విషయం తెలుసుకున్న అధికారులందరూ కూడా ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. వీళ్ళ వివరాలన్నీ తెలుసుకునే పనిలో ఉన్నారు. మరోపక్క అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా వాళ్ళ మృతదేహాలను వీలైతే హైదరాబాద్కు రప్పించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలంటూ అటు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే దీనిపైన మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్ ఇటీవలనే బాధ్యతలు తీసుకున్నారు. ఆయన కూడా జరిగిన ఘోర దుర్ఘటన పైన తన విచారాన్ని వ్యక్తం చేశారు. హుటాహుటిన హజ్ హౌస్కి ఆయన కూడా బయలుదేరి వెళ్తున్నారు. అక్కడ ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి బాధితుల వివరాలు, వీళ్ళందరి వివరాలను కూడా ఇవ్వనున్నారు. ఇప్పటిదాకానైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం మొత్తం 42 మంది మొత్తం హైదరాబాద్కి చెందిన వాళ్ళు ఇటీవల ఇక్కడ హజ్ హౌస్లోనే వాళ్ళందరూ తమ పేర్లు నమోదు చేయించుకొని ఉమ్రా యాత్రకు వెళ్ళారు వాళ్ళందరూ కూడా. కాబట్టి పూర్తి సమాచారం హజ్ హౌస్లో ఉంటుంది. మరి కాసేపట్లోనే పూర్తి సమాచారం అయితే అందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే అక్కడ జరిగిన ఘోర దుర్ఘటనలో ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో మిగిలేరు. కేవలం ఆ ట్యాంకర్ డ్రైవర్ ఒక్కళ్ళు మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లుగా చెప్తూ ఉన్నారు. అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న దాని ప్రకారం అటు డ్రైవర్ వెనుక నుంచి బస్సు నడుపుతున్న డ్రైవరే నేరుగా ట్యాంకర్ని గుద్దడం, ఆ ట్యాంకర్ డీజిల్ ట్యాంకర్ పూర్తి ఫుల్గా ఉండడంతో ఒక్కసారిగా పేలి మంటలు సంభవించినట్లుగా తెలుస్తోంది. రాధిక. పవన్, అయితే బస్సులో మొత్తంగా 42 మంది ప్రయాణికులే ఉన్నారా? మొత్తం హైదరాబాద్కి చెందిన వాళ్ళేనా? దీనికి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఎప్పటి వరకు వచ్చే ఛాన్స్ ఉంది? అలాగే డీజిల్ ట్యాంకర్ డ్రైవర్ ఒక్కడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అతడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు?
డీజిల్ ట్యాంకర్ డ్రైవర్ చెప్తున్న దాని ప్రకారం వెనుక నుంచి వచ్చి బస్సు ఒక్కసారిగా వేగంగా వచ్చి దీన్ని ఢీ కొట్టింది. దాంతో ఒకసారిగా మంటలు చెలరేగాయి. తాను అక్కడి నుంచి తప్పించుకున్నట్లుగా అతను చెప్తున్నాడు. బస్సులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ప్రాణాలతో మిగలలేదు. వీళ్ళందరూ కూడా మొత్తం హైదరాబాద్కు చెందిన వాళ్ళే. మొత్తం 20 మంది మహిళలతో పాటు 11 మంది చిన్నారులు కూడా ఈ ఘోర దుర్ఘటనలో ఉన్నట్లుగా చెప్తున్నారు. మొత్తం మృతదేహాలన్నీ కూడా గుర్తుపట్టలేనంతగా అవన్నీ కూడా కాలిపోయిన పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇంకా అక్కడ సహాయక చర్యలు అయితే అధికారులు కొనసాగిస్తున్నారు. అసలు వీళ్ళు ఎవరు ఏంటి అనేది అక్కడ వాళ్ళ పాస్పోర్ట్ల ఆధారంగానో లేకుంటే ఆ బస్సులో ఎవరెవరు ఎక్కారు వాళ్ళ దగ్గర ఉన్న గుర్తింపు కార్డుల ఆధారంగా గుర్తించే పనిలో అక్కడ అధికారులు ఉన్నారు. మరోపక్క ఇక్కడి నుంచి కూడా వాళ్ళందరూ ఎవరు ఏంటి అనేది జాబితా అటు హజ్ హౌస్ రిలీజ్ చేస్తుంది. వాళ్ళల్లో ఇటీవల చాలామంది వెళ్ళారు. వాళ్ళల్లో ఈ 42 మంది ఎవరు అనేది గుర్తించే పనిలోనే హజ్ హౌస్ కూడా ఉంది. మరి కాసేపట్లోనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంది. మొత్తంగా హైదరాబాద్ వాసులే ఈ ప్రమాదంలో చనిపోయినట్లుగా తెలుస్తుంది. మొత్తం అందరూ హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళే, అందరూ కూడా బంధుమిత్రులు అందరూ కలిసి వెళ్ళారు. ఈ యాత్రలో అందరూ కూడా దురదృష్టవశాత్తు చనిపోయినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మృతులు ఎవరు, ఎక్కడ ఏ ప్రాంతం వాళ్ళు, హైదరాబాద్లో ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అనేది గుర్తించే పనిలో అక్కడ అధికారులు కూడా ఉన్నారు. ఇంకా అక్కడ ముఫ్రీహట్ అనే ఆ ప్రాంతంలో ఆ స్థానికులతో కలిసి సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశారు. మంటలను ఇప్పటికే అదుపులోకి చేశారు. ఆ మృతదేహాలన్నింటినీ కూడా బయటకు తీసి వాటిని పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉండడంతో వాటిని ఏ రకంగా గుర్తిస్తారు ఏంటనేది కూడా చూడాలి. డిఎన్ఏలు పరీక్షలు చేస్తారా, మరి లేకుంటే వాళ్ళ దగ్గర పాస్పోర్ట్లు ఇతర గుర్తింపు కార్డుల ఆధారంగా అవి కూడా కాలిపోయి ఉంటాయి. బహుశా మరి ఏ రకంగా గుర్తిస్తారనేది మాత్రం వేచి చూడాలి. వాళ్ళ వివరాలు కూడా మరి కాసేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. రాధిక. రైట్ పవన్, సో మొత్తం చనిపోయిన వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వాసులే కాబట్టి ఇక్కడ తెలంగాణ సర్కార్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఇప్పటి వరకు హజ్ హౌస్కి ఎవరెవరు అధికారులు కాంటాక్ట్ అవుతున్నారు? ఇప్పటికే జరిగిన ఘోర దుర్ఘటన పైన అటు సౌదీలో ఉన్న అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రమాదం జరిగిన తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. ఆ బస్సులో ప్రయాణికులు ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది పూర్తి వివరాలను అక్కడ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా ఒక ఎమర్జెన్సీగా ఒక కౌంటర్ని ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో హజ్ యాత్రకు వెళ్ళింది ఎవరు, నిన్న షెడ్యూల్ ప్రకారం మక్కా దర్శనం ఎవరికి ఉంది, అక్కడి నుంచి మదీనా ఎవరు వెళ్తున్నారు, ఈ వివరాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. దాని ప్రకారమే ఈ ఘోర దుర్ఘటనలో ఎవరెవరు మృత్యువాత పడ్డారు అనేది తెలిసే అవకాశం ఉంటుంది. ప్రాథమికంగానైతే ఇక్కడి నుంచి హైదరాబాద్ వాసులే వీళ్ళందరూ అంటూ తెలుస్తుంది. ఇప్పటికే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ తదితరులు స్పందించారు. వీలైనంత త్వరగా వాళ్ళందరినీ గుర్తించి ఒకవేళ మృతదేహాలను తీసుకువచ్చే స్థితిలో ఉంటే మాత్రం వాటిని వీలైనంత త్వరగా తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగించే ఏర్పాట్లు చేస్తున్నారు. లేకుంటే ఇక్కడి నుంచి వాళ్ళ బంధువులు ఎవరైనా వెళ్ళడానికి ఉంటే వాళ్ళందరికీ కూడా వెంటనే అక్కడికి వెళ్ళడానికి కూడా ఏర్పాట్లు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే మంత్రి అజారుద్దీన్ హజ్ హౌస్కి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత పూర్తి వివరాలు అయితే ఆ అధికారుల నుంచి తెలుసుకొని వెల్లడించే అవకాశం ఉంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ పవన్. రైట్, సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న 42 మంది అంటే మక్కాలో ప్రార్థనలు ముగించుకొని మదీనా వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు. అయితే చనిపోయిన వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వాసులే అన్నట్టు తెలుస్తుంది. బస్సు వెనుక నుండి డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఆ కొలిజన్కి మంటలు చెలరేగాయి. 42 మంది కూడా స్పాట్లోనే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇందులో 20 మంది మహిళలు అలాగే 11 మంది చిన్నారులు ఉన్నట్లుగా ఇప్పటి వరకు అందుతున్న ఇన్ఫర్మేషన్. మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్ చూస్తున్నారు. ఇది మార్నింగ్ టైం విజువల్. నిన్న ప్రమాదం జరిగింది మాత్రం అర్ధరాత్రి జరిగింది. అర్ధరాత్రి టైంలో మీరు రైట్ సైడ్ విజువల్ చూస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మొత్తం అక్కడ ఒక దట్టమైన పొగ కమ్ముకున్న వాతావరణం అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. డీజిల్ ట్యాంకర్ కాబట్టి, ఫుల్ ట్యాంకర్ కాబట్టి మంటల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. సో అధికారులంతా కూడా అక్కడ అధికారులు మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. సో లెఫ్ట్ సైడ్ ఉంది ఇప్పుడు మార్నింగ్ లైవ్ విజువల్. ఆ రోడ్ మీద బస్సు పూర్తిగా దగ్ధమైన సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. జస్ట్ మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాని పరిస్థితి. సో మంటలు ఇంకా ఉన్నాయి. అధికారులు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మృతి చెందిన వారంతా కూడా హైదరాబాద్ వాసులే అన్నట్టుగా అయితే ఇప్పటి వరకు ప్రాథమికంగా అందుతున్న ఇన్ఫర్మేషన్. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ కూడా అప్రమత్తమైంది. సో అక్కడ మక్కాలో స్కెడ్యూల్ ప్రకారం ఎవరెవరు ప్రార్థనలు ముగించుకున్నారు, మదీనా సైడ్ ఎవరు వెళ్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా హజ్ హౌస్ని కాంటాక్ట్ అవుతే తెలుస్తుంది. ఇప్పటికే మంత్రి అజారుద్దీన్ కూడా బయలుదేరి హజ్ హౌస్కు వెళ్లారు.